ముందుగా ప్రేక్షకులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు గుణాలకు అతీతమైన వారు అని చెప్తూ ఉంటారు. గురువును సేవిస్తే సకల దేవతలను సేవించినట్టే అని చెప్తూ ఉంటారు. గురు సేవా భాగ్యం జన్మజన్మల పుణ్యఫలం అని చెబుతూ ఉంటారు. దానికి అనువైన రోజు గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ. మరి ఈ రోజుకు సంబంధించి విశిష్టత, సంప్రదాయం గురించి సనాతన ధర్మంలో ఏ విధంగా వివరించారో వాటన్నిటినీ కూడా సవివరంగా శాస్త్రీయంగా తెలియజేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. గత ఎన్నో దశాబ్దాలుగా వారు తెలుసుకున్న విజ్ఞాన భాండాగారాన్ని అందరికీ పంచుతూ దేశ విదేశాలలో ప్రతి ఒక్కరికి కూడా చైతన్యం కలిగిస్తూ మరెంతో మందికి కూడా మార్గదర్శిగా నిలుస్తున్నారు ఆర్ష విద్యా తపస్వి, ఆర్ష విద్యా భాస్కర, అలాగే శ్రీ భారతీ తీర్థ అవార్డు గ్రహీత, సువర్ణ భారతి గోశాల తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, మీ అందరికీ బాగా సుపరిచితులైన బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారే శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ముందుగా మీకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు. గురు పూర్ణిమ విశిష్టత మీ మాటల్లో. అసలు మిగతా అన్ని పండగలు ఒక ఎత్తు, గురు పూర్ణిమ ఒక ఎత్తు. ఏమిటి ఈ గురు పూర్ణిమ యొక్క విశిష్టత అంటే, ఏ గురువు తన శిష్యుడు ఉద్ధరింపబడి సాక్షాత్ పరమాత్మ చేతన స్థితిని పొందాలి అని కోరుకుంటాడో అలాంటి గురువుని గుర్తు చేసుకునేటువంటి రోజు. కుకారశ్చంధకారస్తు రుకారస్తన్నిరోధక. కుకారము అంటే అంధకారం. ఆ అంధకారం ఎక్కడ ఉందయ్యా అంటే, అగ్నిలో వేలు పెడితే కాలుతుంది. ఇది తెలియక వేలు పెడితే కాలుతుంది. కానీ ముందే ఎవరైనా వచ్చి, నాయనా అది అగ్ని, అందులో వేలు పెట్టకురా, ఒక పాత్ర తయారు చేసుకొని అన్నం వండుకొని తినచ్చు, నీళ్లు కాగబెట్టుకోవచ్చు, లేదు ఇంకేమైనా ఆహార పదార్థాల సంగతి చూసుకోవచ్చు అని చెప్పారనుకో అమ్మ, అది ఎంత జ్ఞానం కలిగి తప్పటడుగు మనం వేయకుండా ఉంటుంది. అలాగే గురువు అనేటటువంటి వారు, నాయనా నీ లోపల కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటటువంటివి విశృంఖలంగా సంచరిస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ నియంత్రించుకొని వీటికి అతీతమైనటువంటి ఆత్మచేతన స్థితిని పొందు. అందుకోసం గురువు కావాలి. లోపల ఉండే అజ్ఞానం అనే అంధకారాన్ని తీసేసేటటువంటి గురువు కావాలి. కాబట్టి అలాంటి గురువుని ఎప్పుడూ మనం వెతుక్కోవాలి. మహాత్ములైనటువంటి వాళ్ళ కోసం ఎదురు చూడాలి. గురవే సర్వలోకానాం భీషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. అన్ని లోకాల్లో ఏదైనా ఒక వైద్యము భవము అనే రోగానికి ఉంది. గురవే సర్వలోకానం భిషజ్, భిషక్ అంటే వైద్యుడు, భవరోగిణం, భవము అంటే బయట ఉండే సంసారంలో ఉండే రోగాలకి మందైనటువంటి గురువు ఎక్కడయ్యా ఈ సర్వలోకాలకి ఉన్నటువంటిది? అలాంటి ఆయనే సాక్షాత్తు దక్షిణామూర్తి వారు. ఆ దక్షిణామూర్తి యొక్క నిజతత్వాన్ని తెలుసుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళ కోసము అలాంటి మహాత్ములని మనం గుర్తుంచుకోవడానికి దీన్ని గురు పూర్ణిమ. ఇంకా గొప్ప మాట, ఈ గురు పూర్ణిమనే వ్యాస పూర్ణిమ. వ్యాసుల వారు ఈ భూమి మీదకి వచ్చి అనంతో వై వేదాహ, అనంతంగా ఉన్నటువంటి వేదాలని ఒక సమగ్రమైనటువంటి విభజన చేశారు. ఈ విభజన చేసి దానిని భాగాలుగా తీసి ఆపరేషన్ చేశారమ్మా, పెద్ద సర్జరీ చేశారు. చేసి ఈ కలియుగంలో ఉండేటువంటి మానవులకి ఈ పూర్తిగా చదవగలిగేటటువంటి శక్తి ఉండదు అని ఆయన జైమిని, పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు అనేటటువంటి నలుగురు శిష్యుల్ని తయారు చేసుకొని ఋగ్ యజుస్ సామ అథర్వ వేదాలనిచ్చి బ్రహ్మసూత్రాలకి భాష్యాలు రాసి అష్టాదశ పురాణాలని మనందరికీ అందించి మహాభారతం వంటి మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి ఆ గ్రంథరాజాన్ని మనకి అనుగ్రహించి ఇతిహాసాలని అందించినటువంటి మహానుభావుడు అపారమైన కృపతో ఇవాళ మనకి భక్తి ఉన్న, జ్ఞానం ఉన్న, వైరాగ్యం ఉన్న వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం
వ్యాసుడి యొక్క ఉచిష్టమే ఈ జగత్తులో అంతా మనకి లభించేది, ఆయన నుంచి వచ్చిందే, కొత్తగా ఏదీ లేదు. కాబట్టి అలాంటి వ్యాసుల వారిని స్మరించుకుంటూ చేసేటటువంటి పూర్ణిమని గురు పూర్ణిమ అంటారు. ఇందులో ఏమంటే నేను మా గురువు గారిని పూజ చేస్తాను, నేను ఇంకో గురువు గారిని పూజ చేస్తాను, అబ్బే మాకు శంకరులు అంటే ఇష్టమండి, మాకు రామానుజులంటే ఇష్టమండి, మాకు మధ్వులంటే ఇష్టమండి, ఇష్టం ఉంటే ఉంచుకోండి. కానీ వ్యాసుల వారిని అర్చించిన తర్వాతే ఇంకే గురువునైనా అర్చించాలి ఈ గురు పూర్ణిమ, ఈ వ్యాస పూర్ణిమ రోజు. కాబట్టి వ్యాసుల వారు ప్రధానంగా గురుస్వరూపంగా ఉండేటటువంటి పూర్ణిమ. ఇంకా మంచి మాట చెప్పాలి అంటే ఈ గురు పూర్ణిమ నాడు సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఈ ముగ్గురికి స్పర్శ వస్తుంది. సూర్యుడు మేధకి గుర్తు, చంద్రుడు మనస్సుకి గుర్తు, గురువు జ్ఞానానికి గుర్తు. మేధ, మనస్సు, జ్ఞానము ఏకీకృతమయ్యేటటువంటి రోజు కాబట్టి దీన్ని గురు పూర్ణిమ అన్నారు. ఇవాల్టి రోజున వ్యాసుల వారికి పూజ చేసి వ్యాసుల వారిచ్చినటువంటి ఏదైనా ఒక గ్రంథములో కొంత భాగమైన ఎవరు పఠనం చేస్తారో వాళ్ళు ధన్యులు. గురుగారు, గురు పరంపర వైభవం గురించి మీ మాటల్లో. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం గోవిందయోగీంద్రమదాస్య శిష్యం శంకరాచార్యం. ఇలా గురు పరంపర అనేటటువంటిది మనకి చాలా అద్భుతం. ఎక్కడి నుంచి గురు పరంపర ఆరంభమైంది అంటే నారాయణుడి దగ్గర నుంచి ఆరంభమైందండి. నారాయణుడి నుంచి ఆయన పుత్రుడైనటువంటి బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుడి యొక్క సంతానమైనటువంటి నారాయణం పద్మభవం వసిష్ఠం, వసిష్ఠుల వారు, ఆయన సంతానమైన శక్తి, శక్తించ తత్పుత్ర పరాశరంచ, ఆయన కొడుకు పరాశరుడు, ఆ పరాశరుడి యొక్క కొడుకు వ్యాసుల వారు. ఇలా నారాయణం పద్మభవం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం, ఆయన సంతానం శుకం, ఆయన యొక్క శిష్యుడు గౌడపాదాచార్యులు వారు. గౌడపదం గోవిందుడు ఆయన యొక్క శిష్యుడు. అలా ఆయన యొక్క శిష్యులు ఆదిశంకరులు, ఆయన శిష్యులు మళ్ళీ ఇంకొక నలుగురు అద్భుతంగా సురేశ్వరాచార్య, పద్మపాదాచార్య, హస్తామలకాచార్యుల వారు, తోటకాచార్యుల వారు. ఇలా అలా ఆచార్య పరంపర ఈ భూమి మీద కొనసాగుతూ వస్తోంది. అలాగే మధ్వులకి మధ్వ సంప్రదాయంలో ఉండేటటువంటి గురు పరంపర, వైష్ణవులకి విఖనస సంప్రదాయంలో ఉండేటువంటి వైఖానసులకి వాళ్ళ గురు సంప్రదాయము, వైష్ణవులకి వాళ్ళ యొక్క రామానుజ సంప్రదాయము. ఇలా గురువు అనేటటువంటిది ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు దర్శించి పరంపరగా కింద తరాలకి అందిస్తూ ఉంటారు. అది ఎలా ఉంటుందయ్యా అంటే గురు పరంపర అనేది సాంప్రదాయము, దాయము అంటే దారం. ఈ దారం ఎలా ఉంటుంది, మనం బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు చేసేటప్పుడు ఆ మూలమూర్తి నుంచి ఒక దారాన్ని తీసుకొని వచ్చి ఇక్కడున్న ఉత్సవమూర్తికి కడతాం. అలా మూలమైనటువంటి నారాయణ మూర్తి ఇచ్చినటువంటి జ్ఞానము, ఆ పార్వతీ అమ్మవారు సదాశివుణ్ణి ప్రార్థిస్తే ఇచ్చినటువంటి జ్ఞానము ఒక దాయగా మన దగ్గర ఉండేటువంటి గురువు దాకా ఆగకుండా చెప్పేటటువంటి పరంపరనే గురు పరంపర అంటారు. అంటే ఇవాళ మనకేదైనా ఒక విద్య తెలుసు, ఇవాళ నాకు ఇప్పుడు ఈయన కెమెరా ఒకటి పెట్టి నా ముందర పెట్టారు, ఆ కెమెరామ్యాన్ కెమెరా పెట్టారు అంటే కెమెరా ఆయన కనుక్కోలేదు, కెమెరాని తీయడం ఎలా ఆయన కనుక్కోలేదు, ఆయనకి ఎవరో నాయనా కెమెరా ఇలా పెట్టాలి, ఇది ఇలా సెట్ చేయాలి, ఈ ఫ్రేమ్ ఇలా పెట్టాలి అని చెప్పారు. ఆ చెప్పిన మనిషి ఇప్పుడు కనిపించకపోవచ్చు, కానీ ఈ తీస్తున్న మనిషిలో ఆ చెప్పే మనిషి కూడా ఉంటాడు. శంకరాచార్యులు వారు చాలా అద్భుతమైనటువంటి మాట ఒకటి చక్కగా చెప్తారు. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ అగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సర్వ వేదాంత సిద్ధాంతాలు ఒక పండితుడు కూర్చొని మాట్లాడితే కనిపిస్తాయి, కానీ వాడి గురువు అక్కడ కనిపించాడు. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ అగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. అట్లా కనిపించకుండా అలా ఆలవాలమై కూర్చుండేటటువంటి గురువునే
పరంపరాగతమైనటువంటి గురువు అని మనం చెప్తాం. దీనినే గురు పరంపర అంటారు. మీరిప్పుడు ప్రస్తావించినట్టుగానే ఒక గురువు యొక్క వైభవం శిష్యుడి ఉన్నతిలో కనిపిస్తుందంటారు, నిజమేనంటారా? అదే కదమ్మా, మాట్లాడేటటువంటిది శిష్యుడే అయినప్పటికీ ఆ మాట్లాడింప చేసేటటువంటి గురువు అగోచరుడై ఉండి కూడా తాను ఇక్కడి నుంచి మాట్లాడి తాను జీవించే ఉంటాడు. హార్డ్వేర్గా పిల్లవాడికి శరీరం ఇయ్యకపోయి ఉండొచ్చు, తల్లిదండ్రులు ఇచ్చి ఉండొచ్చు, కానీ వాడి లోపల సాఫ్ట్వేర్ని నింపి దానిని విస్తృతంగా ప్రపంచమంతా బాగుండాలి అని బయటికి పంపించేటటువంటి వాడే గురువు. తాను కనిపించకుండా తన మహత్తునంతా శిష్యుల్లో ప్రవేశింపజేసి, ఎలా ఉంటుందయ్యా అంటే కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలా వెళ్ళినాయి ఎవడికి తెలియదు, అలా గురువు కూడా ఎవడికి కనిపించకుండా జ్ఞానాన్ని శిష్యుడి లోపల పెడతాడు. ఆ పెట్టినటువంటి జ్ఞానాన్ని అయినటువంటి వాడు భగవంతుణ్ణి దృష్టిగా ఉంచుకొని కొట్టి ఆ జలాన్ని స్వీకరిస్తాడు. లోపల ఉన్న కొబ్బరిని అన్నిటినీ తీసుకుంటాడు. ఎవడి దగ్గర ఈ విచికిత్స ఉంటుంది అంటే గురువు ఉన్నవాడి దగ్గర ఉంటుంది. వాడే లోపల దాచబడ్డటువంటి ఆ అద్భుతమైనటువంటి జలాల్ని గ్రహించగలడు, జ్ఞానాన్ని గ్రహించగలడు. శిష్యుడికి పాత్రత ఉండాలి, గురువు కూడా చూసి అనుగ్రహించాలి. ఇది గొప్పతనం. గురు పూర్ణిమ రోజున ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా గురువును ఏ విధంగా సేవించాలి, అర్చించాలి, ఆరాధించాలి? ప్రపంచంలో ఎన్ని పనులున్నా గురు పూర్ణిమ ఒక్కరోజు మాత్రం ఆ పనులన్నిటినీ కూడా పక్కకి జరిపి వాటన్నిటినీ పక్కన ఉంచి ఈ ప్రపంచంలో మన లోపల ఉండే అజ్ఞానం అనేటటువంటి తమో అంధకారాన్ని దూరము చేసినటువంటి గురువుని మనం సదా స్మరిస్తూ విస్మరించకుండా ఆయనని హృదయంలో పెట్టుకొని ఆరాధిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని అర్చించుకొని అర్ఘ్యపాద్యాదులనిచ్చి పూజించుకొని నమస్కరించుకోవాలి. లేదండి మా గురువుగారు బ్రహ్మీభూతులయ్యారు, అయితే ఓ చిత్రపటం పెట్టుకోండి, ఆ చిత్రపటం దగ్గర కూర్చోండి, ఆ చిత్రపటం దగ్గర కూర్చొని గురువు ఇచ్చినటువంటి విద్యని జ్ఞానాన్ని ఒకసారి సంస్మరించుకోండి. ఓ గురుదేవా, నువ్వు నాకు జ్ఞానాన్ని ఇచ్చావు, నువ్వు ఇచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని ఆచరించేటటువంటి అనుభవంలోకి తెచ్చుకునేటటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని ప్రార్థించి ఆ గురు పదపద్మాల దగ్గర చక్కగా వ్యాసుల వారిని సంసిద్ధం చేసుకొని గురు పూర్ణిమ రోజు బియ్యముతో మంటపం వేసి నిమ్మకాయలన్నింటినీ తీసుకొని వచ్చి సమస్తమైనటువంటి ఈ భూమండలంలో జ్ఞానానికి సంబంధించినటువంటి తత్వాలను అక్కడ ఆవహించి ఆ ఆవాహన చేసినటువంటి వాటి దగ్గర కూర్చొని గురువుకి షోడశోపచారాలతోటి పూజ చేసి ఆ పూజ మొత్తము పూర్తయి ఇది వ్యాస పూజ అని తెలుసుకొని ఎవరు పురాణపు గద్దె మీద కూర్చుంటారో, ఎవరు పురాణాలన్నిటినీ చెప్తారో ప్రధానంగా వాళ్ళ దగ్గర అహంకరించకుండా ఎవరైనా చెప్పనివ్వండి, శత్రువు మంచి మాటలు చెప్పినా ఆ గద్దెనెక్కి వాళ్ళకి సాష్టాంగం చేయాల్సిందే. అందుకే నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ శ్లోకం చెప్పినటువంటి వారు సాక్షాత్తు వ్యాసుల వారు. ఆయన ఒక శిష్యుడు ఆయన కోసం వెతుక్కుంటూ కాశీ వచ్చాడు. అప్పటికి ఆయన మారువేషంలో కాశీలో సంచరిస్తున్నారు. ఎలా అయినా సరే నేను మారువేషంలో ఉన్న గురువుని పట్టుకోవాలి అని వెతుకుతూ ఉన్నాడు. అలా వెతికేటటువంటి సమయంలో ఈ నడుస్తున్నటువంటి మహానుభావుడు పక్క చిక్కిపోయి బలహీనంగా మామూలుగా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి వచ్చారా, మీరే వ్యాసులు అని గట్టిగా కాళ్ళు పట్టుకున్నాడు. ఏం కావాలి నాయన? ఏమీ లేదండి, మా ఆబ్దీకము నాన్నగారిది ఉంది, మీరు రావాలి. తప్పకుండా వస్తానాయన అని చెప్పి ఆయన రావడం, వచ్చిన తర్వాత ఆబ్దీకం కావడం, 10 మంది సంతానం నీకు కలుగుతుంది అని అనుగ్రహించాడు. అప్పుడు ఆ శిష్యుడు అడిగాడు, అయ్యా వ్యాస మహానుభావ, ఓ భగవంతుడా, మేమందరం తరించాలి అంటే నిరంతరం నిన్ను పట్టుకోవడం కష్టమయ్యా, నిన్ను పట్టుకోవాలంటే మేమేం చేయాలి అన్నప్పుడు, నేను చెప్పేటటువంటి వాంగ్మయాన్ని ఎవరు ఒక వ్యాసపీఠం మీద కూర్చొని చెప్తారో వాళ్ళని నన్నుగానే భావించండి, ఎవరు ఈ శ్లోకం చెప్తారో వాళ్ళకి నేను చెప్పినటువంటి సాహిత్యం అంతా కూడా ద్యోతకమవుతుంది.
అలాంటి వాడిని వ్యాసస్వరూపంగా భావించి పూజించి అర్చించి ఆయనని చక్కగా ఆయన చెప్పే 4 మాటల్ని తీసుకొని అనుగ్రహాన్ని పొందండి. వ్యాస పూర్ణిమ నాడు చక్కగా మంటపారాధన చేసుకొని ఆవాహన చేసుకొని స్వామివారికి ప్రత్యేకంగా, అందుకనే ఎంతో మహానుభావులై సాక్షాత్ శంకర స్వరూపులుగా చెప్పుకుండే చతురామ్నాయ పీఠాల్లోనూ వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటి జియ్యర్లు జియ్యంగార్ల దగ్గర కానివ్వు, అదే మధ్వ సంప్రదాయానికి సంబంధించినటువంటి తీర్థ సంప్రదాయంలో ఉండే మహానుభావులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మిగతా సిద్ధాంతంలో ఎక్కడైనా ఇబ్బంది ఉందేమో, వ్యాసుల వారి దగ్గర ఎవరికీ ఇబ్బంది లేదు. వ్యాసుల వారిని ఖచ్చితంగా పూజించి తీరుతారు. కాబట్టి వాళ్ళే వ్యాసుల వారికి పూజ చేస్తున్నప్పుడు మనం ఆ గురువు ఈ గురువు అని వేరే గురువుల దగ్గరికి వెళ్ళకూడదు. రేపటి రోజున దీనిని వ్యాస పూర్ణిమ అంటారు. వ్యాసుల వారిని మాత్రమే పూజించాలి. గురు పూర్ణిమ రోజున పఠించాల్సిన మంత్రం అనేకమైనటువంటి మంత్రాలు ఉన్నాయమ్మా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది అందరికీ వచ్చేటటువంటి శ్లోకం. ఇది రాని వాళ్ళు ఉండరు. ఇంకొక శ్లోకం ఏమిటయ్యా అంటే, నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైక కర్మణే. సమస్తమైనటువంటి సంపదల్ని ఆనందాల్ని ఇచ్చేటటువంటి గురువు యొక్క పాద పద్మాలని నేను మనస్సులో నిరంతరం ధ్యానం చేస్తాను. ఎందుకు ధ్యానం చేస్తాను అంటే, నా లోపల చాలా భయంకరమైనటువంటి మహామోహము అనేటటువంటి ఒక ముసలి ఉంది. ఆ ముసలి ఈ గురువు యొక్క పాదపద్మాలకి మాత్రమే ఆహారంగా నియమించబడ్డది. మనలో ఉండే మహామోహం అనేటటువంటి ముసల్ని ఆ గురు పాదపద్మాలు అవి భక్షిస్తాయి కాబట్టి, అవి తింటాయి కాబట్టి, అలాంటి ఆ గురు పాదాంబుజాల్ని నేను మనస్సులో పెట్టుకుంటాను అని పెద్దలు చెప్పారు. అందుకని మనం ధ్యానం చేసుకొని అలా ఆ గురువుల్ని ధ్యానం చేసి పూజించుకొని ఈ శ్లోకాలు. ఇందులో కూడా ప్రధానంగా అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. ఎంత గొప్పదంటే అమ్మా, ఆ వ్యాసుల వారిని తలుచుకోకుండా రేపటి రోజున పూజ పూర్తి కాకూడదు. ఏమిటి ఆ వ్యాసుల వారు? ఆ చతుర్వదనో బ్రహ్మ, 4 మొహాలు లేవయ్యా, కానీ ఆయన బ్రహ్మదేవుడే. ద్విబాహురపరో హరి, 4 చేతులు లేవు, 2 చేతులు ఉన్నాయి, అయినా ఆయన సాక్షాత్తు శ్రీహరే. ఆ పాలలోచన శంభు, ఆయనకి పాలనలో కన్ను లేదయ్యా, 2 కళ్ళున్నాయి, అయినా ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. ఇదంతా ఎందుకయ్యా? సాక్షాత్తు ఆ సర్వవ్యాపకమైన పరబ్రహ్మ వస్తువు అయినటువంటి భగవాన్ ఆయనే బాదరాయణుడు అని ఆయన్ని తలుచుకోవాలి. అదే విధంగా వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఇలాంటి శ్లోకాలన్నీ చెప్పుకొని ఆ వ్యాస పరబ్రహ్మని, ఆ వ్యాస భగవంతుణ్ణి ఈ ఒక్క గురు పూర్ణిమ నాడు మాత్రం ఖాయంగా ఈ శ్లోకాలన్నిటినీ మనం పఠనం చేసుకొని ఆ గురువు అనుగ్రహానికి పాత్రులం కావాలి. గురు దర్శనంతో దోషాలన్నీ దూరం అవుతాయా? సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం సర్వతీర్థ సమం. ఇది పెద్దలు చెప్పారు. అవును. సాధువుల్ని దర్శిస్తేనే పుణ్యం వచ్చేస్తుంది, గురువుని దర్శిస్తే పుణ్యం వస్తుంది. గురువు చెప్పినటువంటి మాటలు మన మనస్సుని స్పృశిస్తే పాపమంతా నాశనం అవుతుంది. అంటే గురువుని దర్శిస్తే పుణ్యం వచ్చింది, గురువుని దర్శించడం వల్ల వచ్చిన పుణ్యం వల్ల పాపాలు పోవుగా, ఆ పాపం కూడా పోవాలి అంటే గురు వాక్యము పట్ల శ్రద్ధ ఉండాలి. అందుకనే శంకరాచార్యుల వారు మనకి చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు
నిత్యానిత్య వస్తు వివేచన, ఇహ ఆముత్ర ఫలభోగ విరాగము. అంటే ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలియాలి. ఈ ఇహములో అలాగే స్వర్గములో ఉండేటటువంటి సుఖాల పట్ల విరక్తి రావాలి. శమ దమ శ్రద్ధ సమాధానము ఉపరతి తితీక్ష అనేటటువంటి 6 అంగాల్లో శ్రద్ధ అంటే అర్థము గురువు యొక్క వాక్యం మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్నే. ఆ గురువు మాటని హృదయాంతరంగాల్లో ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకి పాపం పోతుంది. ఇక గురువుగారితో మాట్లాడుతూ ఉంటే అన్ని పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితము లభిస్తుంది. కాబట్టి గురు దర్శనం పుణ్యం, గురు వాక్ స్పర్శ హృదయాంతరంగాల్లో ఉండడం పాపరహితము, గురువుతో మాట్లాడుతూ ఉండడము అన్ని తీర్థాలలో స్నానం చేసినటువంటి ఫలం. అందుకని ఖాయంగా రేపటి రోజున గురువుని దర్శించాలి. 3 విధాలుగా దర్శించాలి: మనస, వాచ, కర్మణ. అందుకనే గురు స్పర్శకి అంత ప్రాధాన్యత ఉందే కాబట్టే గురువుగారు దొరికితే కాసేపు పాద సంవాహనం చేయటం, వాళ్ళకి కాస్త కాళ్ళు ఒత్తడము, లేకపోతే వాళ్ళకి ఏదో ఒక సేవ, వాళ్ళకు అవసరమైన పుస్తకాలు తెచ్చియడము, వాళ్ళ వస్తువులు తెచ్చివ్వడము, ఇవన్నీ కూడా చేసే కారణము పాపము నుంచి బయటపడాలి. పుణ్యాన్ని సంపాదించుకున్నాం చూడంగానే అన్ని తీర్థ స్నానాలు ఇంకా అక్కడ ఇక్కడ వెళ్ళక్కర్లేదమ్మా. శంకరాచార్యులు వారు చెప్తారు, కాశీక్షేత్రం శరీరం, ఈ శరీరమే కాశీ అట. త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా. మన స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో జ్ఞానం అనే ఒక అవిచ్ఛిన్నమైన దారం ఉంది, అదే గంగ. త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగ. భక్తి శ్రద్ధ గయేయం. మనలో ఉన్న భక్తి శ్రద్ధ ఈ రెండే గయ. ఈ రెండు పితరుల వల్ల మనకు వస్తుంది. నిజ గురుచరణ ధ్యాన యోగ ప్రయాగ. నిజమైనటువంటి గురుచరణాల పట్ల ఉండేటటువంటి ధ్యానం అనే యోగమే ప్రయాగ. ఇది మనకి శంకరులు అందించేటటువంటి బోధ. కాబట్టి నిజ గురుచరణ ధ్యానము అనేది మనకి ఎప్పుడూ ఉండాలి. ఆ గురువులు కనిపించంగానే వాళ్ళకి సేవ చేయటం, వాళ్ళకు అవసరమైన ఏర్పాట్లు చూడటం, వాళ్లతో పాటు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందరికి వెళ్ళటం, ఆ మంచిని కొంత మనం ఒంటికి ఆపాదించుకోవడం, మనస్సుకి హత్తుకుండేట్టు చేసుకోవడం, వాక్కుల్లోంచి బయటికి వచ్చేట్టు చేయడం. అందుకనే గురువుని గనక మనం దగ్గరికి వెళ్తే 3 దీక్షలు ఇస్తారు: వాగ్దీక్ష, దృగ్దీక్ష, స్పర్శ దీక్ష. వాక్కులతో ఒక మంత్రాన్ని చెప్పి వాక్కులతో దీక్షనిస్తారు. ఆయన చల్లటి చూపులతో దీక్షనిస్తారు. ఇంకొకటి స్పర్శ దీక్ష. ఆయన ప్రేమగా ఇలా ఒకసారి నిమిరో అంటుకోనో మనకి అనుగ్రహాన్ని ఇస్తారు. ఈ 3 రకాలైనటువంటి అనుగ్రహాలు, అంటుకోవడము అంటే ఒక తల మీద ఇలా చేయి పెట్టి అంటుకోవడము, లేదు 2 అక్షతలు తీసుకొని అలా చల్లడము, లేదు పవిత్రోవా అని 2 చుక్కల నీళ్లు మన మీద చల్లడము, ఇదంతా కూడా అంటుకోవడం కిందకు వస్తుంది. వాక్ దృక్ స్పర్శ దీక్షలు వీటిల్లోకి వస్తాయి. కాబట్టి ఎప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి మాటలని మనం తీసుకుంటే, వారి మాటల్ని ఆచరణలో పెడితే పాపం పోతుంది. గురు పూర్ణిమ రోజు సాధ్యమైనంత మటుకు చక్కటి వ్యాసుల వారిచే రచించబడినటువంటి అష్టాదశ పురాణాలో, భగవద్గీతో, భారతమో, లేకపోతే విశేషంగా వేద గ్రంథాలో ఇవి చదువుకుండేటటువంటి పిల్లలకి, గురువులకి ఆ పుస్తకాలని తీసుకొని వెళ్ళి దానంగా ఇవ్వడం, తద్వారా వ్యాస హృదయము అనేటటువంటిది వ్యాప్తి చెందుతుంది. ఇక రేపటి రోజున వేద విద్యార్థులు కానీ వ్యాసుల వారు చెప్పినటువంటి వేదభాగ పఠనమో, పురాణ పండితులకో వస్త్రదానము అనేటటువంటిది చేయడము, లేదు వాళ్ళకి ఆహారానికి అవసరమైనటువంటి బియ్యమో, కూరగాయలో, శాఖలో ఏదో ఒకటి తీసుకొని వాళ్ళకి దానం ఇవ్వడం, ఇది చాలా విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. గురు పూర్ణిమ రోజు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి విశేషంగా దానం చేయడము చాలా ప్రత్యేకమైన ఫలాన్ని ఇస్తుంది. ఇంకా సరస్వతీ పీఠలని ఉంటాయి. ఈ పుస్తకాన్ని చదువుకుండేటటువంటి వాళ్ళు ఆ వ్యాసపీఠం మీద ఈ పుస్తకాన్ని పెట్టుకుంటారు.
ఆ వ్యాసపీఠాన్ని దానమిస్తే కూడా చాలా విశేషంగా అనుష్ఠానం చేసుకునేటువంటి గురువులకి ఆ రుద్రాక్షమాలలు కానీ ఇలాంటివి ఏవైనా ఇచ్చినా, లేదు మేము జపం చేసుకుంటామనేటటువంటి శిష్యులు ఎవరైనా ఉంటే వాళ్ళకిచ్చిన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అది ఇస్తుంది. గురువేమి ఇవ్వాలయ్యా అంటే జ్ఞానదానం చేయాలి. రేపటి గురు పూర్ణిమ రోజు గురువులు ఏదో ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, వ్యాసుల వారి యొక్క ఉచ్ఛిష్టాన్ని ఏదైనా తీసుకొని వెళ్ళి ఆ శిష్యులకి ఈ జ్ఞానం అనేటటువంటి భిక్షని పెట్టాలి, అది దానంగా ఇవ్వాలి శిష్యులకి. కాబట్టి ఈ గురు శిష్య పరంపర అనేటటువంటిది గురు పూర్ణిమ రోజు ప్రత్యేకంగా ఒకళ్ళకొకళ్ళకి వీళ్ళు శ్రద్ధగా గురువుగారి దగ్గరికి చెవులు మనస్సు దానం చేయాలి, గురువుగారు జ్ఞానాన్ని దానం చేయాలి. ఇది మన సనాతనమైనటువంటి భారతీయ వైదిక వాంగ్మయము మనందరికీ అందించేటటువంటి బోధ. ఈ విధమైన దానాలు గురు పూర్ణిమ రోజు ప్రత్యేకంగా చేయడం చాలా విశేషమమ్మ. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మ.